ఇది డైరెక్ట్ సేల్ అంటే కంపెనీ నుంచి మనకు వచ్చి మన వేస్టేజ్ కంపెనీ అన్నమాట ఇది జస్ట్ ఒక 2-3 చుక్కలే వేస్తా చూడండి. అంటే మనం వాడే ప్రోడక్ట్ ఎట్లుంది, ఇంట్లో ఎంత జెన్యున్గా ఉన్నదన్నది మీకు చూపించడం కోసం. మీ ముందైతే నేను ఏం చేయలేదు, ఒట్టి వాటర్లోనే పోసినా కదా. అవునా, ఇది మనం వాడేది ఎంత కల్తీ ఉంది చూడు, ఎట్లా ఉన్న మనకు అట్లే ఉంది. నీళ్ళతో తుడుస్తాం, ఇది నువ్వు డప్పడు పోసినా ఇది ఇట్లనే ఉంటుంది. ఇంత పోదు, ఇది 1-2 చుక్కలే కదా మనం వేసింది. ఎంత డిఫాల్ట్ వచ్చింది దీనికి తెల్లగా అయితే బండలు ఇవే తీసుకుంది. లైజాల్ ఏ కలర్లో నా కలర్కి వచ్చేసింది. ఇలా కలర్ తప్పేమన్నా ఉందారా? అంటే మీకు ఎందుకు చూపిస్తుంది అంటే ఇది నేను వాడే ప్రోడక్ట్ ఎంత జెన్యున్గా ఉంది. దీనివల్ల మనకు క్రిములు అనేవి చచ్చిపో. మన ఇంట్లో పిల్లలు గొర్రెలతో వాడుతారు, చేస్తారు, ఎన్నో చేస్తారు. ఎలాంటి క్రీమ్స్ అక్కడ ఉండాలి అక్కడే ఉంటాయి. దీంతో ఎంత తొందరగా చచ్చిపోతాయి అన్నది మీకే తెలుస్తుంది. ఇట్లాంటి వస్తువులు మనం వాడుకోవడం తప్ప మన ఇంట్లోకి. అవునా, నేనని చెప్పేది దీన్ని వాడుకోవడం వల్ల నీకు పైసలు వస్తాయి, నీకు ఆరోగ్యం వస్తుంది. ఎవరికైనా చెప్తే వాళ్ళకి మనం హెల్త్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు నీ ఫ్రెండ్ నీకు చెప్పిందని నువ్వు ఇంకో ఫ్రెండ్కి చెప్పు, పలానా వస్తువు బాగుంది వాడుకోరు, మేము వాడుకుంటున్నామని. దీనివల్ల నీకేమన్నా 10 రూపాయలు నష్టం అవుతుందా, ఏమైనా లాస్ అవుతుర్రా? ఇప్పుడు ఎన్ని దిక్కులా కొంతమంది స్కీములు వచ్చినాయి, పైసలు కడితే పైసలు వస్తాయని విన్నరా? లేకపోతే సూట్లు బూట్లు కొనుక్కోమని కొంతమంది వచ్చింది. దేంట్లోనన్నా మనకు నష్టమే ఉంది తప్ప లాభం ఉందా? ఇవి మన సత్యంతకాలం వాడాల్సిన వస్తువులు. బాత్రూమ్ గడక తప్పదు, ఇల్లు చూడక తప్పదు, గిన్నెలు దొంగక తప్పదు, ఇంకా చాలా ఉన్నాయి. సబ్బు, పేస్టు అన్నీ ఉన్నాయి, సరుపు, మన బట్టలు ఉతికే లిక్విడ్, ప్రతి ఒక్కటి ఉంది. ఇట్లాంటి మంచి ఇంట్లోకి ఉన్నాయి. ఆరోగ్యం బాగాలేకపోతే ఫుడ్ పిల్లలు సరిగ్గా పోతే వెళ్ళే ఫుడ్ ఉన్నాయి. మన కాళ్ళ నొప్పులు, గ్యాస్, నొప్పి, షుగర్, బీపీ ఏది ఉన్నా ప్రతి ఒక్క దానికి హెల్త్ సప్లీస్ ఉన్నాయి. మందులు కాదు, మేము డాక్టర్లు కాదు, మందులు కావాలి. హెల్త్ సప్లీస్ ఎట్లా అంటే మన పురాతన కాలంలో ఆయుర్వేదిక్ చేసేదో. ఇప్పుడు వెనకటి ఎవరికైనా గుండె జబ్బులు ఉన్నాయా? ఇప్పుడు అందరికి వస్తున్నాయి కదా. ఎందుకు వస్తున్నాయి? నూనె మన కిలో నూనె 110 రూపాయలు దొరుకుతుంది. అవునా, 110 రూపాయలు దొరికే నూనె మనకు కిలో పల్లీలు ఎంత? పల్లి నూనెగా మనం వాడేది. పల్లి, సన్ఫ్లవర్, ఏదైనా సరే అవి 1 కిలో పట్టిస్తే ఒక పావు కేజీ నూనె రాదు. ఒక 4 కిలోలు పట్టిస్తే కేజీ ఆయిల్ వస్తుంది. కేజీ ఆయిల్కి ఎంత అవుతుంది? ఇంచుమించు 800-900 రూపాయలు అవుతుంది. మన 110కి ఎట్లా ఇస్తున్నాడు? అందులో ఎంత కల్తీ ఉంటుంది? అట్లాంటి నూనె వాడి ఏజ్తో సంబంధం లేకుండా గుండె జబ్బులు వస్తున్నాయి. ఎందుకు? మన గుండె చుట్టూ ఉన్న నరాలు బ్లాక్ అయిపోతున్నాయి, కొవ్వు పెరిగిపోయి, వేస్టేజ్ పెరిగిపోయి, ఏజ్ అనే సంబంధం లేకుండా గుండె జబ్బులు వచ్చి సడన్గా చనిపోతున్నారు. అవునా కదా? అట్లాంటి లేకుండా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఇందులో వాడే మన ఆయిల్ ఏంటంటే రైస్ బ్రాండ్ ఆయిల్. ఒడ్ల తవుడు విన్నారా? మనకు మీరు విలేజ్లలో ఉండొచ్చిన వాళ్ళేనా? ఇగో ఈ ఆయిల్ ఇది మన ఒడ్ల తవుడు. వెనకటండి ఇప్పటి వరకు కూడా ఊర్లలో ఒడ్లు పట్టిస్తే బియ్యానికి పైసలు తీసుకోరు, తవుడు తీసుకుంటారు. అవునా, ఎందుకు? వాళ్ళకి దీంతో లాభం, నూనె వస్తుంది, దీంతో ఈ పిప్పితో ఎన్నో రకాలుగా తయారు చేస్తారు. మరి వాడు లాభం ఉండి తీసుకుంటున్నా, నష్టం ఉండి తీసుకుంటున్నా? ఇట్లాంటి హెల్తీ ఫుడ్ తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం, కొంతమందికి ఆరోగ్యం వచ్చిన దాంతో పాటు ఎలాగో మనకు ఒక ఆదాయం కూడా వస్తుంది 10 మంది చెప్పుకోవడం వల్ల. ఇది చేసుకోవచ్చా, చేసుకోరాదా? అవునా, ఇది జెన్యున్గా ఉంది. నీకు ఒకవేళ ఈ వస్తువులు కొనుక్కున్న తర్వాత ఇది నాకు బాగాలేదు అక్క అంటే నువ్వు సగం వాడుకున్నా స్టోర్కు తీసుకోకపోతే వాపస్ ఇస్తే నీ పైసలు నీకు ఇస్తారు. ఏ షాపులన్నా సగం తీసుకున్నాక నీకు డబ్బులు ఇస్తారా? ఇవ్వరు. మరి మన దగ్గర ఈ ప్రొడక్ట్ బాగుందిగా. ఇంకొకటి, ఇందులో నువ్వు సపోజ్ కొంతవరకు నీకు కీమ్ అయిందిరా, 50,000 60,000 వస్తుంది, 1,00,000 రూపాయల దాకా వస్తున్నాయి. వస్తున్నప్పుడు సడన్గా మనకేమన్నా అవుతుంది. అదే పైసలు నీ టీం పెరిగిన కొద్దీ నీ భర్తకు వస్తాయి, నీ భర్త లేకపోతే నీ పిల్లలకు వస్తాయి. 3 తరాల వరకు డబ్బులు వస్తూనే ఉంటాయి. వాళ్ళు ఉన్నంత కాలం నీ కింద నువ్వు చేయకపోతే నీ కింద జాయిన్ అన్న వాళ్ళు చేస్తూనే ఉంటారు. పైసల కోసం ఎవ్వరమైనా చేస్తారు. నేను బ్యూటీ పార్లర్ చేసినా పైసల కోసం, కటింగ్ చేసినా పైసల కోసం, కూలికి పోయే వ్యక్తి కూలికి పోయినా పైసల కోసం. మనం ఏం చేసినా టీవీలలో యాక్టర్లు, సినీ డాక్టర్ అంతేందుకు లాస్ట్కు మనకు ముఖ్యమంత్రి కూడా పైసల
కోసం పనిచేస్తుంది. మంచిగా ఉన్నదాన్ని మనం చేసుకోవడం తప్పు ఉందా? లేదు కదా. నేను అందుకనే మనం అలాంటి ఆడవాళ్ళు ఏంటంటే ఒకరి మీద డిపెండెంట్గా ఉండొద్దు. మన ఖర్చులు, మనకు కావాల్సిన ఆదాయం మనమే సంపాదించుకోవాలి ఓన్గా. అందుకని చెప్పేసి నేను మీలాంటి వాళ్ళందరికీ సజెస్ట్ చేస్తున్నా, వాడండి, బాగుంటే నలుగురికి షేర్ చేయండి. అర్థమైందా? ఆకర్షణ